హలో ఫ్రెండ్స్, దిస్ ప్రభాకర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు కార్ని ఎలా డ్రైవ్ చేయాలనే విషయాన్ని క్లారిటీ చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం కార్ డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఖాళీగా ఉన్న రోడ్డు ఒకటి చూసుకోవాలి. అండ్ తర్వాత సెకండ్ హ్యాండ్ ఓల్డ్ మోడల్ సెకండ్ హ్యాండ్ కార్ ఒకటి చూసుకోవాలి. కొత్త కార్ అయితే ఉన్న స్క్రాచెస్ అలా పడవచ్చు, చెప్పలేక డ్రైవ్ చేసేటప్పుడు కొత్తలో. సో అందుకని సెకండ్ హ్యాండ్ కార్ ఒకటి తీసుకోవాలి. సో దానికి కూడా పవర్ స్టీరింగ్ లేకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం పవర్ స్టీరింగ్ లేకపోతే బాగుంటుంది. సో మనం ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని గురించి తెలుసుకోవాలి. అవి క్లారిటీగా కార్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని క్లారిటీగా చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది స్టీరింగ్. సో మనం కార్ని కంట్రోల్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఇదే. సో స్టీరింగ్తో మనం కార్ కంట్రోల్ చేయాలి. అండ్ ఇక్కడ ఇది మొత్తం డిజిటల్ మీటర్. సో మనం కార్ ఎంత స్పీడ్ వెళ్తున్నామని ఇక్కడ చూసుకోవాలి. మ్యాక్సిమం మనం ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా చూసుకోవాలి. ఒక 30-40 ఆ రేంజ్లో చూసుకోవాలి ఫస్ట్ కార్ నేర్చుకునేటప్పుడు. అండ్ కింద కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ చివరి ఉంది, ఇది ఎక్సలేటర్. సో అది రైట్ సైడ్ చివరిలో ఎక్సలేటర్ ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి మనకి బ్రేక్ ఉంటుంది. అటు లెఫ్ట్ సైడ్ చివరి వచ్చేసరికి క్లచ్ ఉంటుంది. సో ఈ క్లచ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం గేర్ మార్చేటప్పుడు వస్తారు ఈ క్లచ్ యూజ్ చేయాలి. అండ్ ఇదే ఫ్రెండ్స్ ఇది గేర్ షిఫ్ట్. సో దీనికి ఇక్కడ మనకి పైన ఇంటిమేషన్ కూడా ఉంటుంది. సో ఎటువైపు ఏ గేర్ వేయాలి అని చూపిస్తారు ఇక్కడ మొత్తం. అంటే ఒక్క కార్కు అలా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని కార్లకి ఇలాగే ఉంటుంది, కానీ కొన్ని కార్లకు వేరే ఉంటుంది. ఏదైనా సరే నీకు ఇక్కడ ఇండికేషన్ అయితే పైన ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్. సో మనం ఫస్ట్ సీట్లో కూర్చోవాలి. కూర్చున్నామంటే ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డోర్లన్నీ లాక్ అయ్యాలో చూసుకోవాలి. కంపల్సరీ డోర్ అయితే లాక్ చేసుకోవాలి. ఫస్ట్ డోర్ లాక్ చేసుకున్న తర్వాత ఏమంటే మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ రైట్ సైడ్ ఉంటుంది. కంపల్సరీ సీట్ బెల్ట్ అయితే 100% పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ డ్రైవ్ చేస్తే కార్ రాదు కదా, ఏదైనా ప్రాబ్లం అయినా మనకి స్టీరింగ్ వాటికి కొట్టుకోకుండా సేఫ్గా ఉంటాం. మనం 100% సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది కనపడుతుంది కదా, ఇక్కడ రైట్ సైడ్ కీ ఉంటుంది. సో మనం కార్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ కీ తిప్పాలి. అండ్ మనం మ్యాక్సిమం ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే సిగ్నల్స్, ఇవి లైట్లు. ముందు మెయిన్ కార్కి హార్న్ ఉందో చెక్ చేసుకోవాలి. సో దీనికి హార్న్ అయితే పనిచేస్తుంది పర్ఫెక్ట్గా. సో మనం ఇంకా డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కీ తిప్పుదాం. కీ తిప్పేటప్పుడు మరి ఫస్ట్ గేర్ షిఫ్ట్ ఉంది కదా, అలా ఇటువైపు ఫ్రీగా మూవ్ అవ్వాలి, లేదంటే బండి గేర్లో ఉన్నట్టు మీనింగ్. సో గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన మాత్రం బండి దూకిద్ది. సో అందుకని మనం దీనైతే ముందు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కార్ అయితే నోట్లో ఉంది. అండ్ తర్వాత ఫ్రెండ్స్ ఏ కార్కైనా సరే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ 2 సీట్ల మధ్యలో హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుంది. కంపల్సరీ మనం ఏదైనా ఎమర్జెన్సీగా జరిగేటప్పుడు హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎక్కడ కార్ పార్క్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి వెళ్ళాలి. సో ఇప్పుడు దాకా కార్ నేను పార్కింగ్లో పెట్టాను, హ్యాండ్ బ్రేక్ వేసాను. సో ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు కాల్ కింద బ్రేక్ అయితే నొక్కి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బ్రేక్ తీసినప్పుడు వాల్ ఏమైనా ఉంటే ముందుకు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో నేను ఇక్కడ ఆ బ్రేక్ అయితే నొక్కాను. సో మీకు ఇక్కడ కనపడుతుంది మీకు. సో ఫ్రెండ్స్ పెట్రోల్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్ ఉన్నట్టు ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఇండికేషన్ కూడా ఉంది కదా. సో హ్యాండ్ బ్రేక్ థింగ్లోనే బ్రేక్ అనేది సిగ్నల్ పోయిద్ది. సో పోయిందంటే హ్యాండ్ బ్రేక్ తీసాను అర్థం. సో ఇప్పుడు మనం తాళం తిప్పాలి. సో ఇక్కడ తాళం తిప్పుతున్నాం ఫ్రెండ్స్. సో కార్ అయితే ఓకే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కార్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని డోర్ లాక్ పడ్డేలా చూసుకోవాలి. సో లాక్ పడిపోతే లాక్ వేసుకోండి. అండ్ ఫ్రంట్ బ్యాక్ ఏమైనా ఉన్నాయని చూసుకోండి. కంపల్సరీ మిర్రర్లు కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు గేర్ షిఫ్ట్ ఉంది కదా, గేర్ వేసే ముందు లెఫ్ట్ సైడ్ చివరి వైపు క్లచ్ ఉంటుందని చెప్పేది, క్లచ్ గట్టిగా నొక్కాలి. నొక్కి ఫస్ట్ గేర్లో వెళ్ళాలి ఎప్పుడు వేసినా. సో ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసాం కదా, క్లచ్ స్లోగా వదలాలి, ఒకసారి వదలకూడదు, స్లోగా వదలాలి. కారు మూవ్ అవుతుంది కదా, స్లోగా మూవ్ అవుతుంది కదా, అలాగే స్లోగా వెళ్ళాలి. సో మనం స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటే జాగ్రత్తగా మూవ్ అవుతూ వెళ్ళాలి. కారు వెళ్ళే కొంది మళ్ళీ గేర్లు మార్చుకోవాలి, క్లచ్ నొక్కి మళ్ళీ గేర్ మార్చాలి. మ్యాక్సిమం కొత్తగా డ్రైవ్ చేసే ఎవరైనా సరే సెకండ్ గేర్ ఫస్ట్ గేర్లో వెళ్తే సేఫ్. నాకు తెలిసి ఎక్కువ గేర్లు వెళ్ళే కొంది కారు మూవింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ అవ్వదు. సో గేర్ వేసినామంటే క్లచ్ వేసినామంటే అమ్మంటే బ్రేక్ నొక్కితే ఇలా కారు ఆగిపోయింది, మళ్ళీ స్లోగా రన్ అవ్వాలి. సో మీరు ఎంతసేపు ఎక్కువ డ్రైవ్ చేస్తే మీకు అంత కారు బాగా వస్తుంది. సో మార్జిన్స్ అవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. ఫస్ట్ కారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కారు మీద మాత్రం ఎల్ సింబల్ వేయించుకోవాలి ఫ్రెండ్స్, రెడ్ కలర్లో. సో దాని మీనింగ్ ఏంటంటే ఎల్ బోర్డ్ వేసుకుంటే కొత్తగా డ్రైవ్ చేస్తున్నామని మీనింగ్. సో వెనకాల ముందు మీకు ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో మ్యాక్సిమం సెకండ్ గేర్లోనే వెళ్ళడం ట్రై చేయండి. అలాగే ఒక 2-3
ఇలా ఖాళీ రోడ్డు ఉన్న దగ్గర చూడండి, ఏమన్నా మీకు వెహికల్స్ ముందు కారు వస్తుంది చూడండి ఫ్రెండ్స్, వస్తుంటే మీరు చివరి మ్యాక్సిమం లైట్ వేసే కాబట్టి మీరు లైట్ వేయండి. సో చివరికి వెళ్ళిపోండి మ్యాక్సిమం, కొత్తగా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ఖాళీ రోడ్డే చూసుకోవాలి. గేర్లు మార్చుకుంటా మూమెంట్ వస్తే కొంచెం కారు బాగా వచ్చిన తర్వాత 4th గేరు ఎవరన్నా వస్తే హార్న్ కొట్టాలి అలాగే. సో కార్ అయితే టర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు కార్ అయిపోతే బ్యాక్ సైడ్ ఎవరైనా వస్తుందని చూడండి, ఎవరు రాకపోతే అప్పుడు కారు మలుపుకోండి. ఇక్కడ రివర్స్ అని ఉంటుంది, రివర్స్ కేర్ వేస్తే రివర్స్ అయ్యిద్ది. ఇంతే ఫ్రెండ్స్, కార్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఈజీ. బట్ ఏంటంటే ఫస్ట్ మనం భయం ఉండకూడదు, తర్వాత ఖాళీ రోడ్డే చూసుకోవాలి. ఖాళీ రోడ్డు మీద చూసుకొని అది కూడా తార్ రోడ్డు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా తార్ రోడ్డు మీద తోలాలి కాబట్టి. సో ఫస్ట్ నుంచి అలవాటు అవుతుంది. ఖాళీ గ్రౌండ్ కన్నా కూడా ఖాళీ తార్ రోడ్డు బెటర్. సో మనం కారుకి బ్రేక్ వేసినా కూడా సడన్గా ఏమంటే ఆగిపోవడానికి గ్రిప్ బాగుంటుంది. సో మీరు ఇంక గేర్లు మార్చుకుంటా మీకు డ్రైవింగ్ అలవాటు అయ్యకుండా మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. ఎంత ఎక్కువ కార్ డ్రైవ్ చేస్తే అంత బాగా వస్తుంది మీకు కారు. మార్జిన్స్ అవి మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోయింది, మీరు భయపడవసరం లేదు. ఇంతే ఫ్రెండ్స్ కార్ డ్రైవింగ్ అయితే. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ప్రభాకర్ షైనింగ్ అప్. బై బై నౌ.